వాసన వస్తుంది. ఇంపోర్టెడ్ కదా, అలాగే ఉంటుంది. ఇక్కడ జ్యూస్ లో నీళ్ళు ఎక్కువ కలుపుతారు. ఓహో, మళ్ళీ ఇది కూడానా? తాగు. కష్టం సార్, నాకొద్దు. ఇప్పుడు నేను చూడు ఎలా తాగుతాను. ఓకే, చూసావా ఎలా లేపేశాను? సారీ, తాగేశాను. ఇప్పుడు నీ చేతి ఇంకోటి సెలెక్ట్ చేసి ఇదా? ఓకే, చూడు. అయిపోయావే. ఈ వీడియో గాని అత్తయ్య వాళ్ళు చూస్తే నీ కథ ముగించేస్తారు. నువ్వు కూడా తాగొచ్చు కదా, హెల్త్ కి చాలా మంచిది. రామరామ, నాకొద్దు సార్. నాకు ఈ జ్యూస్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా దాహంగా ఉంది, నేను వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను. వెళ్ళు. బావా, పని అయిపోయింది. ప్లాన్ సక్సెస్ కదా? ఎస్ బావా. ఇప్పటికే ఎక్కువ తాగేసా, ఇక ఆపే. ఇప్పటిదాకా ప్లాన్ కోసం తాగాను, ఇప్పుడు సక్సెస్ ని ఎంజాయ్ చేయడం కోసం తాగుతాను. Cheers! మూర్తి గారు, ఇక్కడ బొకే పెట్టారేంటండి? పూలు మాత్రమే ఉంటే శుభాకాంక్షలండి, లెటర్ కూడా ఉందంటే ఉద్యోగుల ఆకాంక్షలండి. ఎవరు రాసుంటారంటారు? అలా చూస్తారేంటండి? ఏం రాశారో చూడొచ్చు కదా. మీ పర్సనల్ నెంబర్ అని జారుకుంటా ఉన్నానండి. ఆఫీస్లో పర్సనల్ ఏంటండి? చూడండి. సరే అండి. ఈ పాటికి ఆనంద్ నా చేతి రాతని చూసి ఉంటాడనుకుంటాను. నా తల రాతని మార్చాలనుకుంటాడు. ఐ లైక్ యూ ఆనంద్. అదేదో మీ పర్సనల్ అయినట్టు కళ్ళతో చదువుతారేంటండి? పైకి చదవండి. వద్దులేండి సార్. చెప్పాక చెయ్యాలి మూర్తి గారు. ప్రమోషన్స్ వచ్చే టైంలో ఎమోషన్స్ లేకుండా పనిచేస్తారండి మీరు. చదువుతాను సార్. నా గుండెల్లో గుడిసె గట్టుకున్న ఆనందకి గులాబ్ జామ్ లాంటి తీయని మనసుంది. తూనీగా తూనీగా అని మనం పాడుకున్న పాటలు నెమరు వేసుకుంటూ రాస్తున్న లేఖ ఇది. ఆనంద్, నువ్వు చదువుకుంటా ఆ పిడత మొహం వాడికి ఎందుకిచ్చు? ఆపండి మూర్తి గారు. అలా చదివేయడమేనా? మీరే పైకి చదవమన్నారు కదా సార్. స్టాఫ్ వింటే పరువు పోతుందండి, అది మర్చిపెట్టండి. అలాగే. గుడ్ మార్నింగ్ ఆనంద్ గారు.
అలెక్కి గారు వచ్చేసారా? రండి రండి, ప్లీజ్ టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. ఇదిగోండి సర్టిఫికేట్స్. అక్కర్లేదండి, వసుంధర గారు చెప్పాక చెక్ చేయాల్సిన అవసరం లేదు. మూర్తి గారు, సార్ అసిస్టెంట్ ఆపరేషన్స్ హెడ్గా ఆవిడని అపాయింట్ చేస్తున్నాను. తీసుకెళ్ళి ఆవిడ చైర్ చూపించండి. అలాగే సార్. పదమ్మా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండమ్మా, ఇదే మీ సీటు, కూర్చోండి. చూడమ్మా. చూస్తున్నాను. సార్ని చూడకుండా ఫైల్స్ ని వచ్చిపోయే కాల్స్ చూడు. అలాగే. అవసరమైతే నన్ను పిలువు, నేర్పిస్తా. ఆనంద్, నీతో మాట్లాడాలనిపిస్తుంది. నీ స్నేహితురాలుగానైనా సరే. ఈ కాల్ వస్తుంటేనే దడపుడుతుంది, కట్ చేస్తేనేమో ఛార్జింగ్ అయిపోయేదాకా ఫోన్ చేస్తూనే ఉంటుంది. హలో, హాయ్. చెప్పండి. మీరు నన్ను గుర్తుపట్టలేదు. మీ స్నేహపు గుర్తులు నన్ను గాయపరిచి మీ చుట్టూ తిరిగేలా చేస్తున్నాయి. నా చుట్టూనా? నేను ఆఫీస్లో ఉన్నానండి. అవునండి, మీ టేబుల్ మీద పోలు పేపర్ పెట్టించింది నేనే. గుండెల్లో గుడిసే. ఎస్, అది నా హృదయ వేదనే. మీరు చదవకుండా పక్కన వాడికి ఇచ్చినందుకు నేను నొచ్చుకున్నాను కూడా. ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఫోన్ చేస్తాను. మూర్తి గారు, మూర్తి గారు. ఏమైంది సార్? స్నేహితురాలు నన్ను ఫోన్ చేసే అమ్మాయి ఇక్కడ ఉందండి. ఆఫీసులో అమ్మాయిలు ఉన్నట్టు ఎవరున్నారు సార్? జోకు లేకండి మూర్తి గారు. ఈ పుష్పగుచ్చం, ఈ లేఖ తనే ఇక్కడ పెట్టింది. ఫోన్ చేసి మరీ చెప్పిందండి. సార్ ఒక్కసారి డీటెయిల్ చేస్తే మన స్టాఫ్ లో ఎవరు మొబైల్ రింగ్ అయినా ఆట కట్టేయచ్చు. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది మూర్తి గారు. ఎవరి మొబైలు రింగ్ అయినా సౌండ్ రావట్లేదంటే ఎక్కడి వాళ్ళు కాదనుకుంటా. అమాయక చక్రవర్తి ఆనంద్ బాబు, నీ కంగారు అంటే నాకెంత ఇష్టమో. ఒకేసారి బాటిల్ నీళ్లు తాగాలంటేనే నాకేదోలా ఉంది. మరి వంశీ గారేంటి?
అన్నేసి బాటిల్స్ తాగిస్తున్నారు. ఆ జ్యూస్ వాసన చూస్తుంటేనే చాలా ఘాటుగా ఉంది. నాకైతే తల తిరిగినట్టు అయింది కూడా. కాఫీ తాగుతారా? వద్దు. లంచ్ ఏం చేస్తున్నారు? మీకా, సార్కా, అమ్మగారికా, అమ్మాయి గారికా? ఇలా కూడా ఉందా? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు గాని వంశీ సార్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం తింటారో అది చేసి పెట్టండి. అలాగే. వసుంధరా, వస్తున్నాను మేడం. మేడం. వంశీ పైనే ఉన్నాడు కదా? ఉన్నారు మేడం. వాడి మూడైతే బాగానే ఉంది కదా? సార్ చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. ఇప్పుడే చూసేస్తున్నాను. ఆ ఆనందంలో కడుపు నిండిపోతుందని ఏం కావాలో అడగకుండా వచ్చేసావా? సార్ లంచ్ కోసం ఏర్పాట్లు చేయిస్తున్నాను మేడం. ఏం తింటా అన్నారు? చెప్పలేదు మేడం. నేనే ఏదో ఒకటి రెడీ చేయించాలనుకుంటున్నాను. మీ ఇళ్లలో పచ్చడి మెతుకులు తింటారనుకుంటున్నావా? ఒకటి రెండు కూరలకి పండగ చేసుకునే మీలాంటి వాళ్ళకి నా మనవళ్ళలాంటి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో ఎలా తెలుస్తుంది? వారికి ఏం కావాలో అడగాలి, అప్పుడొచ్చి ఆర్డర్ ఇవ్వాలి. సారీ మేడం, ఇప్పుడే అడిగొస్తాను. ఆగో, ఈ బుద్ధి ముందే ఉండాలి. నేను వెళతాలి. ఎక్కడి నుంచి వస్తారో? ప్రతిరోజు పనులు నేర్పించాలంటే మాకు తీరిక ఉండాలిగా. అత్తయ్య గారి మాటలకు బాధపడకు వసుంధరా. ఆవిడ ముక్కుసూటిగా మాట్లాడతారు. వంశీని తప్ప ఎవ్వరిని బుజ్జగించరు. ఆవిడ వాడొక్కడే మనిషి అనుకుంటుంది. కానీ నేను వాడు మనిషిగా మారితే చాలనుకుంటున్నాను. అంతే తేడా. దీని మీద జాలి చూపించాల్సిన అవసరం లేదత్తయ్యా. నక్షత్ర, వసుంధరాని పిలవలేవు? మీరు కూడా అనరత్తయ్యా ఈ వీడియో చూస్తే. నేనేం చేశాను? నువ్వే చేసావు. బయట నుంచి బావకి మందు తీసుకొచ్చిచ్చావు. తలుపేసి బావతో మందు తాగించావు. నక్షత్ర, కావాలంటే ఈ సాక్ష్యం చూడండి అత్తయ్య. వంశీ సార్ కోసం మేడం. జ్యూస్, ఇంపోర్టెడ్ జ్యూస్. ఇది జ్యూస్ అండి. నీ మొహం. జ్యూస్ అని బుకాయిస్తావా? బాక్స్ లో బాటిల్స్ తీసుకొచ్చి బావకి పట్టించావు. అలా మాట్లాడకండి. ఇంకెలా మాట్లాడాలి? నువ్వాగు నక్షత్ర, నువ్వాగు నక్షత్ర, నువ్వాగు నక్షత్ర. వసుంధరా, ఏం జరుగుతుంది? మేడం, అది నిజంగా జ్యూసే మేడం. ఇంపోర్టెడ్ అని చెప్పారు. మేనేజ్ చేయాలని చూడకు. నక్షత్ర, 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 వంశీ చేత మందు తాగించాల్సిన అవసరం వసుంధరకి ఎందుకు వచ్చింది? బావ బలహీనతని అడ్డు పెట్టుకుని వాడుకోవాలనుకుంటుంది అత్తయ్య. నిజంగా నాకేం తెలియదు మేడం, నన్ను నమ్మండి. సుచిత్ర, సుచిత్ర, ప్లాన్ వర్కౌట్ అయింది. నక్షత్ర, సుచిత్ర, రండి, త్వరగా రండి.
ఏమండి అయ్యో నా మనవడికి ఏమైపోయింది అయ్యో ఏమండి అయ్యో నక్షత్ర సుచిత్ర రండి త్వరగా రండి అయ్యో సుచిత్ర మాట్లాడు 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 సుచిత్ర ఏమిటమ్మా మాట్లాడలేదు ఏమండి ఏమండి డాక్టర్కి ఫోన్ చేయండి త్వరగా ఫోన్ చేయండి ఇన్ని మందు బాటిల్స్ ఖాళీగా పడున్నాయి. అదుపు లేకుండా తాగించినట్టుంది ఈ వసుంధర. నా తప్పేం లేదు మేడం. నేను సెక్రటరీగా పెట్టింది ఈయన బాగోగులు చూడటానికి కానీ చెడ్డ పనులు చేయడానికి కాదు, ఇలా నాశనం చేయడానికి కాదు. నిజంగా నాకేం తెలియదు మేడం, నన్ను నమ్మండి. నార్మల్ నిన్ను తాగించింది నువ్వు, మందు పట్టిసి తీసుకొచ్చింది నువ్వు. మాట మారిస్తే చంపేస్తాను. ఇక్కడ నా మనవుడు చావు బతుకులో ఉంటే కిందకొచ్చి పనులతో కబురు చెప్తావా? గెట్ అవుట్! మేడం మీరేనా? చాలు వసుంధరా, చాలు వసుంధరా, చాలు వసుంధరా. ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా నీ మీద ఉన్న నమ్మకంతో వాడి దగ్గర బలవంతంగా సెక్రటరీగా పెట్టినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది. ఇంత అన్యాయం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. చాలు. మేడం డాక్టర్ గారికి ఫోన్ చేశాను, హాస్పిటల్ కి తీసుకురామన్నారు. అన్నయ్య బాబు వాట్ హ్యాపెన్? డాక్టర్ నా మనవాడిని కాపాడండి డాక్టర్. సేవ్ హిమ్ డాక్టర్, సేవ్ హిమ్. కంగారు పడకండి మేడం. కంపౌండర్ ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళండి. డాక్టర్ డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, స్పెషలిస్ట్ ని పిలిపించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా మనవడు క్షేమంగా ఉండాలి డాక్టర్. నా మనవడు క్షేమంగా ఉండాలి డాక్టర్, ప్లీజ్. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. డాక్టర్ ఏడవకమ్మా, అన్నయ్యకేం కాదు. ఆ వసుంధరిని పంపించడం కోసం బావ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడా? అసలు ఏం జరిగింది నానమ్మా? ఆ వసుంధరిని సెక్రటరీగా పెట్టుకోవద్దని చెప్పినా మీ అమ్మ వినలేదు. దానివల్లే నా మనవడికి పరిస్థితి. ఇప్పుడు అనుకుని ఏం లాభం అమ్మమ్మ? ముందు బావని ఎలా సేవ్ చేయాలో చూడండి. డాక్టర్ డాక్టర్ నా కొడుకు కండిషన్ ఎలా ఉంది? ట్రీట్మెంట్ అందిస్తున్నాం, ఇంకా స్ప్రోలోకి రాలేదు. కోమాలోకి వెళ్ళినా కాసేపు ఆగి మా వల్ల కాదని చేతులు ఎత్తేసినా సహించలేను డాక్టర్. నా సీరియస్ వార్నింగ్. నానమ్మా ఏంటది? నా మనముడు కోలుకున్నాడని క్షేమంగా ఉన్నాడని తప్ప
డాక్టర్ ఇంకేం చెప్పకూడదు ఆనంద్. నేను తట్టుకోలేను. Mr. Anand, I can understand your situation. భగవంతుడా, నా బిడ్డను కాపాడే దిక్కెవరు స్వామి?